హాయ్ ఆల్ ఈరోజైతే మార్నింగ్ లేవగానే చూస్తే బాగా వర్షం పడుతుందనమాట. నేను మార్నింగ్ లేవగానే వంట చేసేస్తాను కదా! ఏం కూరగాయలు ఉన్నాయని చూస్తే దోసకాయలు, గోరుచిక్కుడుకాయలు ఉన్నాయి. బాబోయ్! ఈ వర్షానికి ఆ కూరగాయలు ఎక్కడ తింటాం, ఫిష్ తినాలనిపించింది. లాస్ట్ వీక్ కూడా తినాలనిపించింది. అప్పుడు వర్షం కదా! మా హస్బెండ్ ఎప్పుడు వర్షంలో చేపలు తింటే హెల్త్‌కి మంచిది కాదు. డ్రైనేజ్ వాటర్ కూడా మిక్స్ అయిపోతుంది కదా! హెల్త్ ఇష్యూస్ వస్తాయంటారు. అందుకని నేనేం చేశానంటే చేప తిన్న ఫీలింగ్ ఉండాలని ఎగ్ కర్రీని ఇలా ఎగ్స్ ఇలా బీట్ చేసేసుకున్నాను. పసుపు, ఉప్పు, కారం వేసి దీన్నే పులుసులా పెట్టాననమాట. ఇది ఎక్కువగా మేము చిన్నప్పుడు తినేవాళ్ళం. కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలాగ ఏదైనా గిన్నెలో పెట్టుకొని స్టాండ్ పెట్టుకొని ఇలా స్టీమ్ చేసుకోవాలి. స్టాండ్ లేకపోయినా ఏదైనా గిన్నె కానీ ఏదో ఒకటి సపోర్ట్ కింద పెట్టుకోవచ్చు. లేదా అడుగున పెట్టేసినా ఉడికిపోతుంది ఎత్తుగా ఉన్న గిన్నె పెడితే మాత్రం. తర్వాత ఆయిల్ ఇలా తాలింపు గింజలు వేసుకొని దీనికైతే ఆనియన్స్, టమాటాస్ కూడా కొంచెం ఎక్కువగానే పడతాయి. కొంతమంది అయితే ఇందులో పులుపు యాడ్ చేయకుండా వండేస్తారు. కొంతమంది అయితే పులుపు యాడ్ చేస్తారు. ఎలాగైనా బాగుంటుందన్నమాట. తర్వాత ఈ విధంగా అయిపోయాక వాటిని మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవైతే విడిగా తిన్నా కూడా బాగుంటాయి. ఆ తర్వాత ఏంటంటే ఇది లైట్ బ్రౌనిష్గా వచ్చాక ఆనియన్స్, పసుపు వేసుకోవాలి. అప్పుడే కొంచెం బాగా వేగుతాయి, టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. ఏ కర్రీకైనా కూడా ఆనియన్స్ బాగా బ్రౌనిష్గా వచ్చాక టొమాటో యాడ్ చేసుకోవాలి. అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఈ టొమాటోస్ కూడా బాగా మ్యాష్ చేసుకున్నాక తర్వాత నేనైతే చింతపండు పులుపు వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, ధనియాల పొడి కొంచెం, జీలకర్ర పొడి కొంచెం, ఇవన్నీ చేపల పులుసుకి ఏ విధంగా అయితే మనం వేసుకుంటామో అవన్నీ యాడ్ చేసుకోవాలి అంతే. అవన్నీ వేసుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చింతపండు పులుపుతో పాటు అప్పుడు నేను రెడీ చేసి పెట్టుకున్న ముక్కలను అందులో వేసుకోవాలన్నమాట. అవి కొంతసేపు ఉడికాక అప్పుడు దించుకోవాలి అంతేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా అమ్మాయికి ఇదే ఫస్ట్ టైం నేను ఈ కర్రీ పెట్టడం. నేను ఎప్పుడు కూడా ఏ కర్రీ చేసినా కూడా ఫస్ట్ నేను మా అమ్మాయికి కారం లేకుండా నేను విడిగా తీసేస్తాను. కారం ఎప్పుడు ఫస్ట్ యాడ్ చేసుకుంటేనే కర్రీ బాగుంటుంది. బట్ మా అమ్మాయి కోసం నేను లాస్ట్లోనే యాడ్ చేస్తాను అనమాట. ఫస్ట్ పిల్లలే కదండి ఇంపార్టెంట్ మనకి. సో చూసారు కదా, కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ పీసెస్ అయితే మా అమ్మాయికి బాగా నచ్చినట్టున్నాయి. నా దగ్గరికి కూడా వచ్చి తినేసింది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.